హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి 4th వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా కంపల్సరీగా చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సెమిస్టర్ 1లో రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఓకే, మరి మనం ఎగ్జాంపుల్ 6 ఫస్ట్ క్వశ్చన్ చదువుకుని ఒక రఫ్గా డయాగ్రామ్ డ్రా చేసుకుని ఆ తర్వాత సొల్యూషన్ డయాగ్రామ్ నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనండి. ఫస్ట్ ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఒక్కసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే దేనికి సంబంధించింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ అని అనుకుందాము, ఒక పర్సన్ ఇలా ఉన్నాడని అనుకుందాం. ఓకేనండి. ఇక్కడ ఒక ట్రీ ఉందని అనుకుందాం, లేదా ఎలక్ట్రిక్ పోల్ అని అనుకోండి పోనీ. ఓకేనా, ఏదో జస్ట్ ఒక క్లారిటీ కోసం ఎలక్ట్రిక్ పోల్ ఉంది. ఇప్పుడు ఇది గ్రౌండ్ కదా. ఈ పర్సన్ నార్మల్గా ఇలా స్ట్రైట్గా నుంచున్నప్పుడు నార్మల్గా తిన ఐ విజన్ అంటే తిన లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉంటుందండి అంటే, ఐ నుండి తిని చూసేటువంటి పోల్కి ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేస్తే దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్. ఓకేనా. లైన్ ఆఫ్ సైట్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ హారిజంటల్ లైన్. అంటే లైన్ ఆఫ్ సైట్ అనేది గ్రౌండ్కి ప్యారల్గా ఉంటే దీన్ని మనం హారిజంటల్ లైన్ అని చెప్తాం. ఓకేనా. ఇప్పుడు ఆ పర్సన్ ఇక్కడ నుండి ఇలా కిందకి చూశాడు. అప్పుడు లైన్ ఆఫ్ సైట్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజినరీ లైన్ ఫ్రమ్ ద ఐస్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఓకేనా. అంటే తినగా కిందకి చూసినప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఎలా మారిపోద్ది కదండి. ఇది హారిజంటల్ లైన్. ఇలా ఉన్నప్పుడు గ్రౌండ్కి ప్యారల్గా ఉండేటువంటి లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్ లైన్. ఇంకా అబ్బాయి కిందకి చూసాడు కాబట్టి దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడు ఈ హారిజంటల్ లైన్ కిందున్న లైన్ ఆఫ్ సైట్కి ఫామ్ అయిన యాంగిల్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటామండి. ఓకేనండి. అది ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. The angles of depression of the top and the bottom of an 8-meter tall building from the top of a multi-storied building అని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్ మనము గ్రౌండ్ ఒకటి వేసుకుందాం. ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి, మీరు గమనిస్తే కనుక. ఏంటి ఆ రెండుని? 8 మీటర్ టాల్ బిల్డింగ్ ఒకటి, అంటే 8 మీటర్ టాల్ బిల్డింగ్ అంటే ఇది అనుకుందాం. ఓకేనా. 8 మీటర్స్ బిల్డింగ్ అని అనుకుందాం ఇది. సో దీని యొక్క లెంత్ లెంత్ అనకూడదు, హైట్. అండ్ ఇంకొక బిల్డింగ్ ఉంది, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, అంటే ఇది కొంచెం పెద్దది ఉందని అనుకుందాం. ఓకేనా. సో ఇది పెద్దది ఉందని మాకే అర్థం అవుతుందని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇది చిన్నది, 8 మీటర్స్ చిన్నది, ఇది పెద్దది, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అంటే పెద్దది అని మాకే తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ ద బాటమ్ ఆఫ్ అన్ 8-meter tall building ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మల్టీస్టోర్డ్ బిల్డింగ్. అంటే ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మల్టీస్టోర్డ్ బిల్డింగ్ అంటే ఈ టాప్ నుండి చూస్తున్నట్టు లెక్కమాట. అంటే కంపల్సరీ డిప్రెషన్ అన్నాడంటే కంపల్సరీ కిందకే చూడాలి. సో కిందకి చూడాలి అంటే టాప్ నుంచి చూడాలి. దేని యొక్క టాప్? అది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ యొక్క టాప్. అంటే కంపల్సరీగా మనకి ఇదే పెద్దది ఉండాలి. ఎందుకని? ఇఫ్ ఇన్ కేస్ ఇది పెద్దది ఉందనుకోండి, మరి ఇలా కిందకి చూడడానికి కుదరదు కదా, పైకి చూడాలి. అందుకని ఏంటంటే మనకి మల్టీ స్టోరీ బిల్డింగ్ పెద్దది అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా. సరే, ఒకసారి మళ్ళీ చూద్దామండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్స్ అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, ఎలా అన్నది చూద్దాం. యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్, అంటే టాప్కి మరియు బాటమ్కి ఆఫ్ 8-meter టాల్ బిల్డింగ్. అంటే ఇదేమో 8-meter టాల్ బిల్డింగ్ యొక్క టాప్, ఇదేమో 8-meter టాల్ బిల్డింగ్ యొక్క బాటమ్. ఈ రెండింటి నుంచి కూడా మనకి యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకేనా. on 8-meter tall building from the top of the multi-storied building are 30 degrees and 45 degrees. అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడని అనుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ పర్సన్ ఎప్పుడైనా ఉన్నప్పుడు హారిజంటల్ లైన్ ఫస్ట్ మనం డ్రా చేసుకోవాలి. హారిజంటల్ లైన్ అంటే ద లైన్ ఆఫ్ సైట్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద గ్రౌండ్. అంటే గ్రౌండ్ ఇదే కదా, దీనికి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అంటే మనకి ఏమవుతుందండి, సో దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చేద్దాం. ఎక్కడి నుండి ఎక్కడికి అంటున్నాడు చూడండి. ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద 8-meter టాల్ బిల్డింగ్. అంటే ఈ టాప్కి మరియు బాటమ్కి కూడా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎక్కడి నుండి? ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మల్టీస్టోరీ బిల్డింగ్. ఈ బిల్డింగ్ యొక్క టాప్ నుండి ఈ షార్ట్ బిల్డింగ్ యొక్క టాప్కి మరియు బాటమ్కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ అన్నమాట. ఎంతండి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్? 30 degrees and 45 degrees. ఫస్ట్ టాప్ తర్వాత బాటమ్. అంటే ఫస్ట్ 30 degrees ఏమో టాప్, 45 degrees ఏమో బాటమ్. ఓకేనండి. అంటే ఇది టాప్ కదా, సో
ఇలా కిందకి చూసినప్పుడు ఇది లైన్ ఆఫ్ సైట్ కదా, ఇప్పుడు దీనికి మధ్య అదే హారిజంటల్ లైన్ కదా, హారిజంటల్ లైన్ కింద ఉన్న లైన్ ఆఫ్ సైట్, అంటే దీనికి మధ్యన ఫార్మ్ అయిన యాంగిల్ 30 degrees. నెక్స్ట్ మళ్ళీ ఇదే హారిజంటల్ లైన్ ఇంకా కిందకి చూసాడు, ఇక్కడ నుండి ఇంకా కిందకి చూసినప్పుడు ఇది బాటమ్ అన్నాడు కదండి, సో మనకి ఈ ఫామ్గా వస్తుంది. ఇప్పుడు ఈ హారిజంటల్ లైన్ నుండి దీనికి యాంగిల్ ఎంత అన్నాడు, 45 degrees, ఎందుకంటే బాటమ్కి 45 degrees అన్నాడు, అంతే. ఓకేనా. ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ యాంగిల్ 30 degrees అనుకోండి, ఫర్ సపోజ్ అనుకోండి జస్ట్కి. ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా. ఇది ఎలా చెప్తామంటే జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, బట్ కాన్సెప్చువల్గా ఎలా చెప్తామంటే ఇక్కడ ఈ రెండు మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ప్యారల్ లైన్స్, సో ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేసేది ట్రాన్స్వర్సల్. ఇక్కడ చూస్తే ఈ యాంగిల్ మనకి ఆల్టర్నేటివ్లీ ఆపోజిట్ యాంగిల్స్ అన్నమాట. సో ఆల్టర్నేటివ్గా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో అది మళ్ళీ మీకు తెలిస్తే ఓకే, బట్ తెలియకపోతే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. జస్ట్ మనం ప్రాబ్లమ్ చేయడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే అదేం కదా, కాన్సెప్ట్ మళ్ళీ కొంచెం ఎక్కువ ఉంటుంది, అదంతా తెలుసుకోవడం మళ్ళీ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇంకా అదంతా వద్దు. సింపుల్గా ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంత యాంగిల్ ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఇది డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేసాం కదా, ఇప్పుడు నీట్గా సొల్యూషన్ అయితే రాసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది గ్రౌండ్, సో దిస్ ఈజ్ ద మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, నేను ఇక్కడ రాశాను కదా. నెక్స్ట్ దిస్ ఈజ్ ద 8 meter టాల్ బిల్డింగ్. ఓకేనా. ఇందాక మనం వేసుకున్న డయాగ్రామ్కి దీనికి నేను యాడ్ చేసేటువంటి ఒక్క లైన్ ఏంటంటే ఈ డాటెడ్ లైన్. ఈ డాటెడ్ లైన్ వేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఇలా తీసుకున్నాం అనుకోండి మనం, అంటే నార్మల్గా అదే డయాగ్రామ్ కన్సిడర్ చేస్తే ఈ యాంగిల్కి ఓకే ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, బట్ 30 degreesకి మనం గమనిస్తే కనుక ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వట్లేదు, ఈ షేప్ వస్తుంది. బట్ ఇక్కడ మనం 45 degreesకి ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకుంటే ఇదంతా 45 కాబట్టి మరి నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం సో ఇది 45 అయితే ఇది కూడా 45 అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా 45 అంటే ఇది కూడా కంపల్సరీగా 45 degrees. బట్ ఇక్కడ 30 degrees గమనిస్తే ఇక్కడ నుండి ఇక్కడ 30 degrees, అవునండి మీరు గమనిస్తే. అంటే ఫస్ట్ మనకి ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు చూడండి ఇది 30 degrees కదా ఇలాగా, అంటే ఇలా మనం ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఇక్కడ 30 degrees వేసుకోవచ్చు. సో అందుకని మనం ట్రయాంగిల్ ఫామ్ చేయాలి కాబట్టి సో నేను ఇలా డాటెడ్ లైన్ జస్ట్ రాసుకున్నాను. సో ఇది మీకు 30 degrees అవుతుంది ఈ ఫార్ములా ప్రకారం. ఓకేనండి. ఇప్పుడు ఇంకొకటి మీరు గమనిస్తే ఇటుపక్క 8 meter టాల్ బిల్డింగ్ అని అన్నాడు, అంటే ఇటు సైడ్ ఇలా ప్యారల్గా మనం చూసుకుంటే ఇది కూడా ఎంత ఉంటుందండి 8 meter. అంటే ఈ మొత్తం టోటల్లో 8 meter కొంత పార్ట్, ఇంకా రిమైనింగ్ పార్ట్ ఈ పైది. ఈ మొత్తం ఏంటి మనకి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, అంటే మొత్తం ఈ పీసీ. దీన్ని నేను మరి ఈ పీస్ ఎలా స్ట్రైట్గా చూసుకుంటే ఇది కూడా 8 meters కదా ఉంటుంది, అందుకని ఇది 8. ఈ పై పీస్ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకోండి. ఇప్పుడు మనం మొత్తం దీని హైట్ కనిపెట్టాలి కాబట్టి ఎక్స్ కనిపెడితే సరిపోద్ది, ఎందుకంటే దానికి 8 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, మనకి ఇంతకీ క్వశ్చన్ ఏం అడిగాడంటే డిఫరెన్సెస్ వరకు ఓకే, ఇంకా తర్వాత క్వశ్చన్ ఏంటనేది మనం చెప్పుకోలేదు, డయాగ్రామ్గా పడిపోయి. ఫైండ్ హైట్ ఆఫ్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, దీని యొక్క బిల్డింగ్ హైట్ కనిపెట్టాలి. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 buildings, ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిస్టెన్స్ అంటే ఇది బిల్డింగ్, సో ఏసీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా కదండి. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఈ ఏసీ ఎంత అయితే ఉంటుందో ఇదిగో ఈ బీడీ కూడా అంతే ఉంటుంది, అవునా కదా. సో చూడండి ఈ బీడీ కూడా అంతే ఉంటుంది, అంటే మనం బీడీ కనిపెట్టినా ఏసీ కనిపెట్టినా ఒకటే. ఓకే, ఇప్పుడు మనము ప్రాబ్లమేటిక్ చూద్దాం. హైట్ ఆఫ్ టాల్ బిల్డింగ్ యొక్క హైట్ మొత్తం ఎంత అండి, పీసీ. సో ఒక్క నిమిషము, సారీ టాల్ బిల్డింగ్ అంటే ఇది కదండి ఏబీ అని, సో ఇది ఏబీ. అండ్ ఫ్రమ్ ద ఫిగర్ ఏబీ అంటే మనం ఇది కూడా ఈక్వల్ రాసుకోవచ్చు అని చెప్పాను కదా, అంటే ఏబీ ఈక్వల్ టు సిడి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్, అంటే ఇది మొత్తం హైట్ ఎంత అండి, మొత్తం అంటే పీసీ. మళ్ళీ నేను పీసీని ఎలా రాసుకోవచ్చు, సిడి ప్లస్ డిపి లేదా పీడీ, ఏదైనా ఒకటే, సిడి ప్లస్ డిపి. ఇంకొకటి చూడండి పీసీ, హైట్ ఆఫ్ ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ పీసీ ఈక్వల్ టు సిడి ప్లస్ డిపి. సో సిడి అంటే 8, డిపి అంటే మనకు తెలియదు యాక్చువల్లీ ఎక్స్ అని అనుకున్నాం కదా, సో అందుకని ఈ డిపి ప్లస్ నేను ఎక్స్ రాసేసాను. సో టోటల్గా మనకి పీసీ ఈక్వల్ టు 8 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏమేమి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి, ఈ కిందది ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఎక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తానంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, ఏది 45 degrees ఉన్నది కదా, సో ఇది
విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ ఈ మొత్తం సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఈ మొత్తం సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే మీకు డౌట్గా ఉంటే ట్రయాంగిల్ పక్కన డ్రా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో దిస్ ఈజ్ 45 degrees అండ్ పే సే ఏ, అంతే కదా. సో ఇది మనకి తెలియదు. అలాగే ఇందులో ఈ మొత్తం పీసీ ఎంతంటే మనకి x+8. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్తో మనం చూసుకుంటే దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద ఎడ్జసెంట్ సైడ్. కాబట్టి ఆపోజిట్ టు ఎడ్జసెంట్ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే మనకి tan. కాబట్టి tan 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 45 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 45 degrees. సో tan 45 degrees అంటే ఎంతండి మనకి 1. ఆపోజిట్ సైడ్ టు 45 degrees, 45 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ పీసీ బై ఎడ్జసెంట్ సైడ్ టు 45 degrees, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏసీ, పీసీ బై ఏసీ. సో 1 అని ఇక్కడ నేను 1/1 అని రాసుకోవచ్చు కదండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 1 into ఏసీ, ఏసీ ఈక్వల్ టు పీసీ లేదా పీసీ ఈక్వల్ టు ఏసీ, ఏదైనా ఒకటే కదా. ఓకే, ఇప్పుడు దీని తర్వాత మరి పీసీ అంటే మనకి 8+x అని తెలుసు, అందుకని పీసీ ప్లేస్ 8+x రాసుకున్నాను, దట్ ఈక్వల్ టు ఏసీ. అంటే టోటల్గా మనకు ఇంకొక 2 ఏంటి, ఏసీ కూడా x+8, అంటే ఈ ఏసీ కూడా x+8. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏసీ x+8 వచ్చింది, అంటే బీడీ కూడా ఎంత వచ్చినట్టు మనకి x+8. సో ఇప్పుడు అదే మనం ఫర్దర్గా చేద్దాం. సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు నోట్ చేసుకున్నారు కదండి. దీని కింద అంటే ఇది అయిపోయిన దీని కింద ఏం రాస్తారంటే ఏసీ ఈక్వల్ టు x+8 అని వచ్చింది కదా. సో దీని కింద మీరు ఏం నోట్ చేసుకుంటారంటే ఈ ఒక పాయింట్ రాయండి, ఫ్రమ్ ద డయాగ్రామ్ ఏసీ ఈక్వల్ టు బీడీ, అంటే ఏసీ బీడీ సమానం అని అర్థం. సో ఏసీ ఈక్వల్ టు x+8 కాబట్టి బీడీ కూడా ఎంతండి మనకి x+8. సో ఇది రాసుకున్న తర్వాత దీని డౌన్లో ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ని యూజ్ చేసి కొన్ని క్లూస్ తెచ్చుకున్నాము. దీని తర్వాత ఇంకొక ట్రయాంగిల్ ఉంది, ఏంటది? సో చూడండి, పిబిడి. ఓకేనా, సో అదే నేను ఇక్కడ డ్రా చేశాను. 30 degrees, ఇది మనకి బీడీ ఎంత x+8 ఇందాక చెప్పాను కదా ఇక్కడ. నెక్స్ట్ పీడీ, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్కి సంబంధించి ఇదే ఆపోజిట్ సైడ్ అవుతుందండి, అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్. ఓకేనా, ఎందుకంటే మనం ఈ ట్రయాంగిల్ని గమనిస్తే అదే టోటల్ అయితే ఈ మొత్తం అవుతుంది మనం ఇందాక 45 degrees తీసుకున్నప్పుడు. సో బట్ దీనికి మాత్రం ఇదే కాబట్టి సో ఇదే మా ఆపోజిట్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. ఈ ఆపోజిట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అని ఇచ్చేసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా మనకు ఆపోజిట్ ఎడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకోవాలి కాబట్టి tan 30 degrees తీసుకుంటే ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. tan 30 degrees అంటే ఎంత మనకి 1/√3, దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees అంటే 30 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ పీడీ బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees, 30 degreesకి ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ అంటే బీడీ. సో పీడీ బై బీడీ, పీడీ అంటే ఎక్స్, బీడీ అంటే x+8. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, 1 into x+8, x+8 ఈక్వల్ టు √3 into x. సో ఇప్పుడు మనకి ఎక్స్ కనిపెట్టాలి ఫస్ట్. ఓకేనా, సో ఎక్స్ని ఎక్స్ ట్రాన్స్ఫర్ చేసేయండి, అంటే √3 into x minus x, అంటే ప్లస్ ఎక్స్ ఎట్టిపోతే మైనస్ ఎక్స్. అండ్ ఇక్కడ ఎక్స్ రెండింటిలోనే కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేయండి. సో ఎక్స్ని ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఇంటూ చేస్తుంది, ఇట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది, అంటే therefore x is equal to 8/√3 - 1. బట్ ఎలా ఉంచకూడదండి, దీన్ని కొంచెం మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది, అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ మనకు రావాలి కాబట్టి దీన్ని కొంచెం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, డయాగ్రామ్ నోట్ చేసుకున్నారు, ఇవి కూడా పక్కన నోట్ చేసుకోండి, అంటే చిన్న ట్రయాంగిల్స్ కింద ఏం పర్లేదు, ఎగ్జామ్లో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాము. x is equal to 8/√3 - 1. డెనోమినేటర్లో √3 - 1 ఇలాంటి ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ ఉండి లేదా రెండు నెంబర్కి కూడా స్క్వేర్ రూట్ ఉండి ప్లస్ మైనస్ ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు దీన్ని కొంచెం మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఎలా అంటే ఈ మైనస్ సింబల్కి ఆపోజిట్ సింబల్ ఏంటి, ప్లస్, అంటే √3 + 1తో న్యూమరేటర్ని అలాగే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డినోమినేటర్ని ఇంటూ చేయండి. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే జస్ట్ ఇది చూడడానికి ఫామ్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే, అంతకన్నా ఏమీ లేదండి, వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు, ఈ ఫామ్ మాత్రం చూడడానికి కొంచెం అంటే మనకి చేంజ్ చేసిన తర్వాత కొంచెం మారుతుంది, అందుకోసం. అంటే మరి టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఆన్సర్ ప్రకారం మనం వెళ్ళాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. ఫస్ట్ ఏంటో చేస్తే అవుతుందండి 8 into దిస్ వాల్యూ, అంటే 8 into √3 + 1 బై ఇక్కడ చూడండి a - b into a + b ఫామ్గా ఉంది. a - b into a + b అంటే మనకు ఫార్ములా అవుతుందండి a² - b², అంటే ఏ ప్లేస్లో √3 ఉంది, బి ప్లేస్లో 1 ఉంది. సో a² - b² అంటే ఏ అంటే √3 కదా, అంటే √3² - బి అంటే ఎంతండి 1, కాబట్టి 1², దట్ ఈక్వల్ టు 8 ఇంటూ చేసేద్దామా, వద్దుగా అలా ఉంచేద్దాం, 8 into √3 + 1 బై √2 క్యాన్సిల్, అంటే 3 - 1² అంటే 1, 3 - 1 అంటే 2. సో 2 టేబుల్ అయితే 4 times క్యాన్సిల్, అంటే టోటల్గా ఎంత వచ్చింది చూడండి 4 into √3 + 1. సో ఇప్పుడు ఇంటూ చేయండి, 4 into √3 + 4 into 1
4. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, బట్ మనకి హైట్